So the fourth topic is all about behavioral modeling. So third topic lo em chesam third unit lo ఇక్కడ కాన్సెప్ట్స్ చదివారు. యాక్చువల్గా ఫస్ట్ యూనిట్లో బేసిక్స్ అన్ని చదివాం, ప్యారల్గా బిహేవియర్ మోడలింగ్, డేటా మోడలింగ్ అన్ని చూస్తాం. ఓకే, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ బిహేవియర్ మోడలింగ్ అండ్ గేట్ మోడలింగ్? గేట్ మోడలింగ్లో అండ్ గేట్స్ ఇవన్నీ ఆల్రెడీ వాడతాము. యూనిట్లో మొత్తము ప్రోగ్రామ్స్ అన్ని కాంబినేషన్ సర్క్యూట్స్ అన్ని రాసాం, ఓన్లీ కాంబినేషన్ సర్క్యూట్స్ రాసాం. అది దేని రాసాం? గేట్ మోడలింగ్లో రాసాం. ఓకే, సో మనం మామూలుగా మెయిన్ ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది వాడతాం? డేటా ఫ్లోలో వాడతాం. గేట్ వచ్చి లిమిటెడ్ గేట్స్ ఉంటాయి కదా, దాంట్లో పెద్దవి రాయలేం, డేటా ఫ్లో మోడలింగ్ రాయలేం. సో అంతకన్నా ఇంకా సింపుల్గా సి లాంగ్వేజ్ని ఎక్కువ వాడి చేసేది వచ్చి బిహేవియరల్ మోడలింగ్. అండ్ మనం స్టార్టింగ్లో డిఫరెన్స్ బిట్వీన్ చెప్పినట్టు కూడా చెప్పుకున్నాం. బిహేవియరల్ మోడలింగ్ అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, అంటే పై లెవెల్లో ఇఫ్ కేసు ఎల్స్ కేసును వాటి రాయగలిగితే చాలు. సో దాని యొక్క బేసిక్స్ని మనం థర్డ్ యూనిట్లో చూసాం. ఫర్ లూప్స్ అంటే ఏంటి, ఇఫ్ లూప్ ఎలా వాడాలి. ఇప్పుడు ఆ బేసిక్స్ వాడి ప్రోగ్రామింగ్ రాస్తాం. ఫోర్త్ యూనిట్ అంటే బిహేవియరల్ మోడలింగ్లో ప్రోగ్రామ్స్ రాస్తాం. సేమ్ మీరు ముందు రాసిన ప్రోగ్రామ్సే అప్పుడు డేటా ఫ్లోలో రాసింటారు, దాని డేటా ఫ్లోలో కానీ గేట్ మోడలింగ్లో రాసింటారు. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ బిహేవియరల్ మోడలింగ్లో రాస్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకే ఫోర్త్ యూనిట్ వెరీ ఈజీ. మీకు ఫిఫ్త్ యూనిట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫోర్త్ యూనిట్ నుంచి మ్యాక్సిమం మీ సైడ్ నుంచే వర్క్ కావాలి. సో ఫస్ట్ టాపిక్ ఏంటి ఫోర్త్ యూనిట్లో? ఫస్ట్ టాపిక్ చూడండి, డిజైన్ కాంబినేషన్ సర్క్యూట్స్ లైక్ మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డీకోడర్. సో ఈ బిహేవియరల్ మోడలింగ్ రాయాలి. సో మీరు లాస్ట్కి నా తెలిసి సెమిస్టర్ లాస్ట్ వచ్చేలో కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఫస్ట్లో బాగా గుర్తుంది, కానీ బిహేవియరల్ మోడలింగ్ ఏంటి, డేటా మోడలింగ్ ఏంటి, గేట్ మోడలింగ్ ఏంటి. మీ క్వశ్చన్లో కానీ ఏం మెన్షన్ చేయడం వదిలేసాడు, రైట్ అని అను, మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, ఏ లెవెల్ అయినా రాయండి. బట్ క్వశ్చన్లో రైట్ మల్టీప్లెక్సర్ ప్రోగ్రామింగ్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్ అని ఇచ్చాడుకో, బిహేవియర్లోనే రాయాలి. మీ డేటాలో రాస్తే తప్పు, మొత్తం 0 మార్క్స్ పడతాయి. ఇస్ ఇట్ క్లియర్? సో మోడలింగ్స్ డిఫరెంట్ అన్నప్పుడు డిఫరెంట్లే చేయాలి. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. కొన్ని కంపెనీస్ దే ఇంట్రెస్ట్ ఇన్ ఓన్లీ బిహేవియరల్ మోడలింగ్లో చేసుకుంటారు. బిహేవియరల్ మోడలింగ్లో కొన్ని కంపెనీస్ డేటా మోడలింగ్లో చేసుకుంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్. సో అందుకని మనకి ఎవ్రీ మోడలింగ్ గురించి ఐడియా ఉండాలి స్పెసిఫిక్గా. కొన్ని మోడలింగ్లో టైం డిలే తగ్గుతుంది. అందుకోసం దే ఆర్ సమ్ కంపెనీస్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ మోడలింగ్ టైం. సో మనం ఈ ఫోర్త్ యూనిట్లో ఎవ్రీథింగ్ విల్ లెర్న్ అబౌట్ కాంబినేషన్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్. బిహేవియరల్ మోడలింగ్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్ టు సి ప్రోగ్రామింగ్. ఇస్ ఇట్ ఫైన్? అంటే ఇఫ్ కేసెస్, ఎల్స్ కేసెస్, స్విచ్ కేసెస్, ఫర్ లూప్లు ఇవి వాడే చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? సో ఫైన్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేకెన్ మల్టీప్లెక్సర్ ప్రోగ్రామ్ తీసుకున్నాం ఇక్కడ. సో యాజ్ యూజువల్ ఫస్ట్ స్టెప్ ఏముంటుంది ఎప్పుడైనా ఎనీ డెఫినేషన్లో? మాడ్యూల్ నేమ్ ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి. మాడ్యూల్ నేమ్ ఏమి ఇచ్చాం ఇక్కడ? మాడ్యూల్ నేమ్ మల్టీప్లయర్. ఓకే, దానికి ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి? ఎన్ని ఇన్పుట్స్? ఇది 4 to 1 కదా. ఇన్పుట్స్ ఎన్ని? 4 to 1. అవుట్పుట్స్ ఎన్ని? సో అవుట్పుట్స్ వచ్చి 1. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ లైన్స్ మనకి ఎన్ని కావాలి? 2 కావాలి. దట్ ఈస్ మల్టీప్లెక్సర్. సో ఇక్కడ తీసుకున్నాం. సో వన్స్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఓవర్, నెక్స్ట్ థింగ్ వీ హావ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామింగ్ ఆల్వేస్. అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. ఇక స్టార్ ఎందుకు పెట్టాం? ఎనీ ఇన్పుట్స్, ఆల్ ఇన్పుట్స్ లో వేరియబుల్స్ ని స్టార్ పెట్టాం. స్టార్ ఇస్ ఫర్ ఆల్ ఇన్పుట్స్. అండ్ ఇన్పుట్స్ ఏ దాంట్లో చేంజెస్ వచ్చినా కూడా. ఓకే, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ హియర్? మల్టీప్లెక్సర్ లో ఇన్పుట్స్ ఏమేంటి? ఇది ఇన్పుట్, సెలెక్టర్ లైన్స్ ఇన్పుట్, ఇక్కడ డేటా లైన్స్ ఇన్పుట్, ఇది ఒకటే అవుట్పుట్. సో ఈ ఇన్పుట్ లైన్స్ లో ఏ చేంజెస్ జరిగినా కూడా ఇట్ హ్యాస్ టు గో దిస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు? సెలెక్టర్ లైన్స్ తీసుకుంటున్నాం. సెలెక్టర్ లైన్ లో 0 0 కానీ సెలెక్ట్ చేసుకుంటే అవుట్పుట్ వచ్చి ఇక్కడ వస్తుంది. సో 0 1 సెలెక్ట్ చేసుకుంటే అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఓకే, 1 0 సెలెక్ట్ చేసుకుంటే అవుట్పుట్ ఇది అవుతుంది. 1 1 సెలెక్ట్ చేసుకుంటే ఇది అవుతుంది. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా మనం డిఫాల్ట్ కేస్ కంపల్సరీ రాయాలి. దీన్ని నేను ప్రోగ్రామింగ్ లో కూడా చాలా మంది క్వశ్చన్ అడిగాను, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ కేస్ అండ్ స్విచ్ కేస్ అంటే, ఇఫ్ కేస్ లో డిఫాల్ట్ కేస్ రాయాల్సిన అవసరం లేదు. ఇఫ్ లో కండిషన్ ఉంటుంది, అది ట్రూ అయితే లోపలికి వచ్చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వెళ్ళిపోతుంది.
బట్ ఒకసారి స్విచ్ లోపలికి వచ్చాక ఏదోటైనా రన్ అవ్వాలి, ఏది రన్ అవ్వకపోతే ఏం చేయాలో కూడా రాయాలి. డిఫాల్ట్ అనేది రాయకపోతే స్విచ్ కేసు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ఫస్ట్ హియర్? డిఫాల్ట్. అంటే ఇవంతా ఫెయిల్ అయినా ఏం చేయాలో చెప్పాలి. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫాల్ట్. అండ్ ఇది ఎండ్ అవడానికి కేసు అనడానికి ఎండ్ కేసు రాసుకున్నాం, అండ్ ఇది ఆల్వేస్ ఎండ్ అవడానికి ఎండ్ రాసుకున్నాం, మాడ్యూల్ ఎండ్ అవడానికి మాడ్యూల్ రాసుకున్నాం. దిస్ ఈస్ 4x. ఓకే, మల్టీప్లెక్సర్. నెక్స్ట్ సో అలానే డీకోడర్ చూద్దాం. వాట్ ఈస్ డీకోడర్ హియర్? డీకోడర్ అంటే ఆల్రెడీ వచ్చిన డేటా. సో 2 బిట్స్ డేటా వచ్చింది అనుకోండి, ఇక్కడ A B అని వచ్చిందనుకో, ఇది 4 గా రావాలి. అంటే 2 into 4 లాగా, 2 ఇన్పుట్స్ 4 అవుట్పుట్స్. డీమల్టీప్లెక్సర్ కి డీకోడర్ తేడా ఏంటి? నేను ఆల్రెడీ క్లాస్ చెప్పాను. సెలెక్టర్ లైన్స్ ఉంటావు, డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది డైరెక్ట్ గా. సో వీటి మ్యాప్ చేసుకోవాలి మనం అంతే. ఓకే, సో దానికి అగైన్ మళ్ళీ ఆల్వేస్ ఇన్. సో ఇక్కడ కేస్ ఇన్ అయితే 0 0 వచ్చినప్పుడు ఈ 0001 గా రావాలి. 01 అంటే ఈ ఇన్పుట్ 01 ఉన్నప్పుడు 0010 గా రావాలి. సో ది అవుట్పుట్స్ అండ్ ట్రాన్స్ఫర్. ఓకేనా? ఫైన్. దిస్ ఇస్ ఎన్ కేస్, దిస్ ఇస్ ఎన్ మోడ్. ఓకే, సో ఇలాగ అంటే ఇవి ఆల్రెడీ మీరు ఏదైతే డేటా మోడలింగ్ రాశారో స్విచ్ కేసు ఇఫ్ కేసెస్ లో పెట్టి ఫర్ లూప్స్ పెట్టి మీరు రాయగలిగితే దిస్ ఈస్ ఫస్ట్ టాపిక్. ఇంక సెకండ్ టాపిక్ సీక్వెన్షియల్ మోడల్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అవి చెప్తాను. ఓకే ఫైన్. ఇది అర్థమైతే మీకు అది అర్థమవుతుంది. ఓకేనా? సో ఒక ఫ్లిప్ ఫ్లాప్ మోడల్లో మీకు ఇన్పుట్ P ఇలా ఉంటుంది, అవుట్పుట్ Q బార్. ఈ రెండు ఆపోజిట్ గా ఉండాలి. ఈ రెండు ఆపోజిట్ గా ఉండాలి. T మీన్స్ టాగులింగ్. ఇది టాగుల్ మీనింగ్ వచ్చి ఆపోజిట్. సో టాగుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T is equal to 1 ఇచ్చాము అంటే టాగుల్ చేయండి అని అంటాం. ఏం టాగుల్ చేయాలంటే ఆల్రెడీ Q లో ఏది ఉందో దానికి ఆపోజిట్ చేయాలి. అంటే Q డేట్ ఏమవ్వాలి, ఆపోజిట్ అవ్వాలి. సో దిస్ ఈస్ కాల్డ్ నెగేషన్ ఆఫ్ Q అవ్వాలి. T1 అంటే టాగుల్ చేయండి అని కండిషన్ వస్తే ఆల్రెడీ ఉన్న డేట్ ఏమవ్వాలి, ఆపోజిట్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అంటే Q బార్ అయ్యి బయటకు రావాలి. సో దీనికి ఇది Q అని పెట్టుకుంటా, ఇది Q బార్ కదా, QB అని పెట్టుకుంటా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం కావాలి, QB ఏమవ్వాలి, టాగుల్ అవ్వాలన్నా కదా. సో ఆల్రెడీ ఈ లోపల ఏం డేటా ఉంది అది ఇలా అవ్వాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ Q is equal to 0, Q0 Q బార్ ఏమైతుంది 1. సో టాగుల్ గాని 1 ఇచ్చారు అంటే 1 అంటే ఇప్పుడు Q లో ఏమి ఉండాలి 1 అంటే ఏముందో దానికి ఆపోజిట్ అవ్వాలి. నెక్స్ట్ QB అంటే దీనికి ఆపోజిట్ ఏముండాలి, మళ్ళా టాగుల్ 1 ఇచ్చాను ఇప్పుడు ఏమవ్వాలి, Q వచ్చి 0, QB వచ్చి 1. టాగుల్ సింప్లీ సేయింగ్ దట్ టాగుల్ అంటే జస్ట్ ఆపోజిట్ అవ్వాలి. టాగుల్ అవ్వకూడదు అనుకున్నాను. వాట్ ఇస్ టాగుల్ అంటే నో ఆపోజిట్ అవ్వకూడదు అంటే ఏముండాలి, ఇట్ రిమైన్స్ సేమ్. ఎలా ఉందో అలా ఉండిపోవాలి. ఇట్ రిమైన్స్ సేమ్. QT గాని 0 ఇస్తే ఇట్ రిమైన్స్ సేమ్. T గాని 1 వస్తే ఆ రెండు అంటే ఏమవుతుంది, ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ రాసుకున్నాం అనుకో, ఇది Q అనుకో, Q అంటే ఇది 0, ఇది 1, ఇది 0, ఇది 1 అనుకో. ఇప్పుడు నేను టాగ్లింగ్ చేస్తున్నాను. టాగ్లింగ్ అసలు ఇవ్వాల 0 0 0 ఇక్కడికి వచ్చాక టాగ్లింగ్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది 0, ఇది 1, ఇది 0. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, దిస్ ఈస్ అవుట్పుట్. ఇది 0 ఉంది, టాగ్లింగ్ 0 ఉంది. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ లో 0 సేమ్ వస్తుంది. ఇది 1 ఉంది, ఏమొస్తుంది 1 సేమ్ 1 వస్తుంది. ఇప్పుడు ఏమైంది టాగ్లింగ్, ఈ పాయింట్ అయినా టాగుల్ 1 అయిందంటే ఇక్కడ ఉన్నది ఏమవ్వాలి 1. సో ఆల్రెడీ ఉన్న 1 కాస్త మన 1 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 1 కాస్త టాగుల్ అవ్వాలి కదా, ఏమవుతుంది 0 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిమైన్స్ ఏం కాదు, అలాగే రిమైన్స్ ఏం ఎలా ఉందో అలా ఉండిపోతుంది. ఇక్కడ పైన ఎలా ఉందో అలా ఉండిపోతుంది. ఇలా అవుట్పుట్ వస్తుంది. ఇది క్లియర్. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. T is equal to 1 ఉన్నప్పుడు ఏం చేయాలి, T is equal to 0 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ రెండు ప్రోగ్రామ్ రాసుకుంటే చాలు. ఓకే, సో T ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ ఏమేమి ఇస్తాం యూజువల్గా ఇక్కడ T. సో ఇది ఎప్పుడు రన్ అవ్వాలనేది క్లాక్ నేర్చుకుంటూ వస్తారు. క్లాక్ ఆన్ అయినప్పుడే ఆన్ అవ్వాలి. ఇదంతా జరగాలి. నేను చెప్పిందంతా క్లాక్ ఇచ్చినప్పుడే రన్ అవ్వాలి. క్లాక్ లేకపోతే రన్ అవ్వదు. ఓకేనా? సో ఇన్పుట్స్ ఏమేంటి, నాకు ఈ పక్క ఇన్పుట్స్ ఏమేంటి T
క్లాక్. అవుట్పుట్స్ ఏమేంటి? క్యూ క్యూ బార్, క్యూ క్యూ బార్, రెండు ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇస్ ఇట్ క్లియర్? నౌ ఆల్వేస్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ క్లాక్. ఇప్పుడు క్లాక్ అంటే ఇదంతా క్లాకే కదా, ఈ నుంచి ఇట్లా ఇదంతా క్లాకే. సో ఇప్పుడు 1 వచ్చింది అని సింబాలిక్ గా మనం ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఈ వార్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, దిస్ ఇస్ కాల్డ్. సో ఇట్లా పైకి వెళ్తుంటేది పాజిటివ్ ఎడ్జ్, ఇట్లా కిందికి వస్తుంటే ఈ ఎడ్జ్ ని నెగిటివ్ ఎడ్జ్ అంటారు, నెగిటివ్. సో దీన్ని లెవెల్ ఎడ్జ్ అంటారు. సో 3 ఉంటాయి. అంటే క్లాక్ వచ్చింది అని చెప్పడానికి సింబాలిక్ గా ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. మనం ఏం తీసుకుంటాం? యూజువల్ గా ఇది తీసుకుంటాం, స్టార్టింగ్ పాజిటివ్ ఎడ్జ్ తీసుకుంటాం. సో ఆల్వేస్ పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ వచ్చినప్పుడు, పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్ వచ్చినప్పుడు అంటే ఇలా వచ్చినప్పుడు స్టార్ట్ చేయాలి కదా మొత్తం ప్రోగ్రామ్. సో ఇట్ గోస్ బిగిన్ ఇఫ్ t is equal to 0 అంటే టాగుల్ చేయొద్దు అంటుంది. అప్పుడు ఏం జరగాలి? లోపల క్యూ ఏమైండాలి? క్యూ అవ్వాలి, క్యూ బార్ ఏమవ్వాలి? క్యూ బార్ అవ్వాలి. ఓకే, క్యూ బార్ వచ్చి క్యూ బార్ అవ్వాలి. ఓకేనా? ఇది అయిపోయింది. ఇప్పుడు t is equal to 1 ఉంటే, t is equal to 1 అంటే ఇప్పుడు ఏం చేయాలని అర్థం? టాగుల్ చేయమన్నా. సో టాగుల్ ఏమవ్వాలి? క్యూ బార్ లో ఏమవ్వాలి? క్యూ బార్ లో. సో అది ఎండ్ ఇంతే పోతుంది, సింపుల్. అది అర్థమైపోయి ఇది అర్థమైపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఇదంతా కన్ఫ్యూజన్ అంటే క్యూ బి అని రాస్తాం, బార్ కూడా రాస్తాం. క్యూ బి, ఇది క్యూ, రెండు రాస్తాం. దీన్ని మనం ఏం చేస్తున్నాము? బ్లాకింగ్ పెడుతున్నాం, అసైన్మెంట్ పెడుతున్నాం, నాన్ బ్లాకింగ్ పెడుతున్నామా? బ్లాకింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను, a is equal to 1 అంటే దిస్ ఇస్ కాల్డ్ బ్లాకింగ్. అంటే 1 వెళ్ళి కూర్చునేస్తుంది. b is equal to a అనుకో, a is equal to 0 ఇక్కడ ఉంది అనుకో. a లో ఎంత ఉంది ఇప్పుడు? b లో ఎంత ఉంది? 1. సో a వాల్యూ 1, b వాల్యూ 1. బ్లాకింగ్ అంటే. నాన్ బ్లాకింగ్ అంటే ఇలా ఇలా ఇచ్చుకుంటే ఇలా అంటే అన్ని ఒకేసారి రన్ అవుతాయి, దట్ ఇస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. అన్ని ఒకేసారి రన్ అవుతాయి, నాన్ బ్లాకింగ్. ఇలా అందుకని ఈ కండిషన్ పెడతాం, ఈక్వల్ టు కి ఇచ్చినా ఇలా పెడితే దిస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. అంటే అన్ని స్టేట్మెంట్స్ ఒకేసారి రన్ అవుతాయి. అంటే ఇప్పుడు 1 కాస్త a లో కూర్చుంటది, a కాస్త b లో కూర్చుంటది. ఇప్పుడు 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 a లో ఎంత ఉన్నట్టు? ఇప్పుడు కదా a is equal to 1, b లో ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు. అది ప్రాబ్లం. బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ నాన్ బ్లాకింగ్, రెండు ఒకేసారి జరగాలి కదా. ఈ 1 ఈడికి వెళ్ళే టయానికి ఈ a కూడా ఇక్కడికి వెళ్ళాలి. సో అప్పుడు a లో ఎంత ఉన్నట్టు? ఈ పైన వాల్యూ ఉన్నట్టు. రెండు లోపలికి వెళ్తాయి. దిస్ ఇస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. అర్థమైనా? సో అంటే లైక్ మన క్లాస్లో అరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఒకటి చేసిన తర్వాత నువ్వు చేయరా అని చెప్పి అనుకో, వాడికి ల్యాబ్ అవుట్పుట్ వచ్చింది అనుకో, తర్వాత నువ్వు వెళ్ళి చేయగలవు. వాడికి అవుట్పుట్ రాకపోతే నువ్వు చేయలేవు కదా ఇంకా. సో దట్ ఈస్ కాల్డ్ బ్లాకింగ్. వాడు బ్లాక్ చేసేసాడు. నాన్ బ్లాకింగ్ అంటే వాడితో సంబంధం లేకుండా ఒకేసారి మేము ఇద్దరు వెళ్ళి ఒకేసారి ఎక్స్పెరిమెంట్ చేసేసారు. దట్ కమ్స్ అండర్ నాన్ బ్లాకింగ్. అంటే వాడికి రిజల్ట్ వచ్చినా రాకుండా నీకు సంబంధం లేదు, నీ పాటికి నువ్వు చేసుకునేస్తావు. ఇక అట్లా నాన్ బ్లాకింగ్ అంటే సింబల్ ఇది. దిస్ ఇస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. ఒకసారి 1 వెళ్తుంది, ఒకసారి రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఈ 1 వెళ్తుంది, పోయి ఏలో ఏ వెళ్ళలేకపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళలేక ఇది ఆగిపోతుంది, నో ప్రాబ్లం. అప్పుడు బి అనేది ఆన్సర్ రాదు, ఏ ఒకటే వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. బ్లాకింగ్ మీన్స్ సీరియల్ గా ఒకదాని తర్వాత ఒకటి. నాన్ బ్లాకింగ్ మీన్స్ ప్యారలల్, ఆల్ అట్ ఎ టైం. ఇస్ ఇట్ క్లియర్? సో అది వాడి మన సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో మోస్ట్లీ నాన్ బ్లాకింగ్ వాడతాము, నాన్ బ్లాకింగ్ వాడతాము. అది ఇండికేషన్. మీరు బ్లాకింగ్ అని వాడారంటే సీక్వెన్షియల్ లో మొత్తం తప్పు అయిపోతుంది, ఆన్సర్తో తప్పు. ఇజ్ ఇట్ క్లియర్? సో టీ ఫ్లిప్ ఫ్లాప్ నేను చేశాను, నేను టెస్ట్ పేజ్ ఒకసారి ట్రై చేయండి, మిగతా మూడింటికి మీరు ట్రై చేయండి. సో రేపు నెక్స్ట్ క్లాస్లో బోర్డు మీద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేసుకుంటారు. ఓకే, చాలా